మే 27, 28 అంటే నిన్న మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయంగా క్లస్టర్ వైజ్ గా కూడా నిన్న జరగటం మనందరం కూడా చూసాం. కొన్ని పరిస్థితుల్లో గతంలో నియోజకవర్గ మహానాడు, జిల్లా మహానాడు, రాష్ట్ర మహానాడు జరిగే పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మంది ఒక చోట గ్యాదర్ కావటం కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మూలన ఈ నిర్ణయం పార్టీ తీసుకున్న దాంట్లో 10 నియోజకవర్గంలో 10, 12, 13 అట్లా క్లస్టర్స్ మన చాలా ఎక్కువ మంది కూడా హాజరు కావడానికి అవకాశం కల్పించింది. ముఖ్యంగా మనం చూస్తే రేపు జూన్కి 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంటే 1924 వైసీపీ ప్రభుత్వాల్లో చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ తనకున్న అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని అనేక రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు ఒక అనుభవజ్ఞ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉంది. దోపిడీలు, దుర్మార్గాలు, హత్యలు, దాడులు, ఒక ఆటవిక రాజ్యం, మహిళలను కూడా వదిలిపెట్టకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడటం, ఒక బరితెగించిన వ్యవహారం కూడా గతంలో ఎన్నడూ చూడనటువంటి పద్ధతులు మనం చూసాం. 151 సీట్లు వచ్చినాయనేది ఒక అహంకార ధోరణి. మేమే 30 ఏళ్ళు ఉంటాం, ఎవరు మాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు, ఎన్నికల్లో కూడా మాకు పోటీ చేయడానికి వీల్లేదు అనే పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో అవన్నీ కుదరవు. ప్రజల తీర్పునికి అందరూ కట్టుబడి ఉండాలనే దీంట్లో మన ఎన్నికలు ఒక తీర్పు ప్రజలు ఏ విధంగా ఇచ్చారనేది మనం అందరూ చూసాం. 164 సీట్లు 175కి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినాయి, ఎన్డీఏ పార్టీకి. ఈరోజు గురుతరమైన బాధ్యతతోని రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. రాజధాని నిర్మాణం కానీ, అమరావతి, పోలవరం కానీ, లేకపోతే వైజాగ్ మనం చూస్తే గూగుల్ కానీ, ఒకటి కాదు ఇక్కడ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఈ జోన్ల వారీగా కూడా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన చేయాలా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఊహకందని విధంగా కూడా మన రాష్ట్రానికి నమ్మకమైన వస్తా ఉన్నారు. ఈరోజు మనందరూ కూడా ఆలోచించాల్సింది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మనం అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధి పదాల్లో ముందుకు తీసుకెళ్లే దాన్ని మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 1920 మధ్య 20 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది ఆంధ్రప్రదేశ్. రాజధాని లక్ష్యంగా తయారైపోతే బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు మీరు రాజధాని ఏదంటే మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఉన్న పరిశ్రమను నిలబెట్టారు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉంది, ప్రజలకు సేవ చేయడానికి తప్పితే వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కాదనేది కూడా మనం గత ఎన్నికల్లో మనం చూసాం. సో ఈరోజు ఎక్కడ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాల.
అంటే దానికి ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కానీ అభివృద్ధిలో వెళ్ళండి, మనకి వాళ్ళ అరాచకాలు వద్దనే పద్ధతిలోనే చెప్పారు. అదే చేస్తా ఉన్నాం. ఈ 2 నియోజకవర్గాలు కూడా ఒక అన్నదమ్ముల్లాగా అట్లనే కలిసిమెలిసి అభివృద్ధిలో ముందుకు వెళ్తా ఉన్నాం.